హమాస్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించమని చెప్పి ఇజ్రాయెల్ భారతదేశాన్ని కోరింది. హమాస్కు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ ఈ తైబాకు దగ్గర సంబంధాలున్నాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ కనుక భారతదేశం హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కనుక గుర్తిస్తే కనుక మిగతా దేశాలు కూడా నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ ఈ దేశాలు కూడా దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించి బ్యాన్ చేస్తాయని చెప్పి, అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మరియు డిప్లొమాటిక్ మెసేజ్ ప్రపంచానికి అందుద్దని చెప్పి కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి చెప్తుందన్నమాట. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే దానికి సంబంధించిన ఫండింగ్ కానీ యాక్టివిటీస్ కానీ ఈ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతాయి అని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. భారతదేశం కనుక గుర్తిస్తే మిగతా దేశాలు కూడా అదే అడుగు వేస్తాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇండియా ఇప్పటి వరకు కూడా హమాస్ని ఒక టెర్రర్ అవుట్ఫిట్గా గుర్తించలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, కెనడా ఇలా రకరకాల దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాయి. భారతదేశం కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాలని చెప్పి ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది. అయితే హమాస్ మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో హమాస్ బాగా చితికిపోయింది. ఇప్పుడు మళ్ళా హమాస్ గాజాలో రీబిల్డ్ చేసుకోవడానికి, పునరుజ్జీవనం కావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయంగా రకరకాల ప్రాక్సీస్ ద్వారా, అంటే అంతర్జాతీయంగా రకరకాల అవుట్ఫిట్స్ ద్వారా హమాస్ తన ఆపరేషన్స్ చేస్తుందని కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు భారతదేశం UNRWA, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్, దీనికి ఏదైతే ఇండియా హ్యూమానిటేరియన్ ఫండింగ్ ఇస్తుందో అది కూడా ఆపేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుతుంది అనమాట.